Good morning, children. Good morning, teacher. Today మనము ఈరోజు ఒక స్మాల్ స్టోరీ చెప్పుకుందాం. ఓకేనా? Yes, teacher. In your Blossom textbook, this is sharing time. Look at this picture. Observe this page, ma. All of you observe this page. What happened here? What is there? What is this? One, okay. What is this? Laddu, okay. This? Ant, very good. Chima, kada? ఏంటిది? ant, చీమ. మరి ఏం చేస్తాంది చీమ? ఇక్కడ గమనిస్తే మీరు వన్స్ అన్ ant ఫౌండ్ ఏ లడ్డు. ఒకసారి చీమకి ఏం దొరికింది? లడ్డు దొరికింది. ద ant వాంటెడ్ టు టేక్ ఇట్ హోమ్. మరి ఆ చీమ ఆ లడ్డూని ఎక్కడికి తీసుకుపోవాలనుకుంది? హోమ్, ఇంటికి తీసుకెళ్ళాలనుకుంది. మరి ఏమైంది? ఇట్ ట్రైడ్ బట్ కుడెంట్. ప్రయత్నం చేసింది నాన్నది. ఒక చీమ లడ్డూని దొబ్బగలుగుతుందా? ట్రై చేసింది కానీ అవ్వలేదు. ఇక్కడ చూడండి ఎన్ని చీమలు ఉన్నాయి? ఆల్రెడీ ఒక చీమకి ఇంకొక చీమ జత అయింది, అవునా? అప్పుడు కౌంట్ చేయండి. హౌ మెనీ ants here? 1, 2. వెరీ గుడ్. 2 ants. అనదర్ ant joined it. ఇంకొక చీమ జాయిన్ అయింది. ద 2 ants tried but couldn't. మరి ఆ రెండు చీమలు ట్రై చేసినాయి నాన్న లడ్డూని తోయడానికి. మరి అయ్యిందా? అవ్వలేదు. మరి ఇక్కడ అనదర్ ant joined. ఇంకొక చీమ యాడ్ అయింది. అప్పుడు హౌ మెనీ ants here? 1, 2, 3. వెరీ గుడ్. ద 3 ants tried. మరి ఈ 3 చీమలు కూడా ఆ లడ్డూని పుష్ చేయడానికి ట్రై చేసినాయి. మరి అయినాయా? అవ్వలేదు. 3 ants కూడా ట్రై చేసినాయి, అవ్వలేదు. ఇక్కడ చూడండి ద 4th ant జాయిన్ అయింది. ఇంకొక చీమ వచ్చింది హెల్ప్ చేయడానికి. మరి హౌ మెనీ ants here? 1, 2, 3, 4 ants కదా. ఈ 4 ants ద 4th ant joined. ద 4 ants tried. ఈ 4 ants కలిసి లడ్డూని తోయడానికి ట్రై చేసినాయి, ఇంటికి తీసుకెళ్ళడానికి ట్రై చేసినాయి. బట్ కుడెంట్, కానీ అవ్వలేదన్నమాట. ఫైనలీ చివరికి ఇంకొక యాంట్ జాయిన్ అయింది. అప్పుడు ఎన్ని యాంట్స్ ఉన్నాయి చూడండి? 1, 2, 3, 4, 5. వెరీ గుడ్. 5 యాంట్స్ కలిసి ఆ 5 చీమలు తమ శక్తిని యూజ్ చేసి ఫైనలీ ఆల్ ద 5 ants టుగెదర్ టుక్ ద లడ్డు టు దేర్ హోమ్. ఆ 5 చీమలు ఆ లడ్డూని కలిసిమెలిసిగా ఆ లడ్డూని ఇంటికి తీసుకెళ్ళిపోయినాయి అన్నమాట. దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకు హ్యాపీగా ఫీల్ అయినాయి చీమలు చెప్పండి అన్న? చీమలకి లడ్డు అంటే చాలా ఇష్టం కదా. మనం ఇంట్లో కూడా లడ్డు కానీ బెల్లం కానీ చక్కెర కానీ అక్కడ పెట్టామనుకోండి చీమలు వచ్చి తింటుంటాయి కదా. చీమలకి స్వీట్ అంటే చాలా ఇష్టం. వాటికి కావాల్సిన ఫుడ్ దొరికింది కదా, అందుకు దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. కష్టపడినా కూడా అవి హ్యాపీగా ఫీల్ అయ్యన్నమాట. వెరీ గుడ్. అర్థమైందా?